హాయ్ అందరికీ. గుడ్ ఆఫ్టర్‌నూన్. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే మనం ఏదైనా పని స్టార్ట్ చేస్తే అంత ఈజీగా కాదు. బట్ ఈజీగా అయ్యే పని కూడా ఈజీగా కాకపోతే కోపం వస్తది. అదేంటంటే చాలా ఉన్నాయి అట్లాంటివి. బట్ అందులో ఇదొకటి రీసెంట్‌గా ఉంది కాబట్టి చెప్తున్నా. అయితే నా బైక్ తీసుకొని ఒక 3½ ఇయర్స్ అయితుంది. అయితే బ్యాటరీ పోయిందనమాట. బ్యాటరీ కంప్లీట్‌గా షట్ డౌన్ అయితే నేను బ్యాటరీ సర్వీసింగ్ ఇస్తే బ్యాటరీ ఓన్ దగ్గరికెళ్తే వాడు బ్యాటరీ ఏస్తారు సార్ అక్కడికెళ్ళండి అని చెప్పారు. అక్కడి దాకా బాగానే ఉంది. ఎళ్ళినా బ్యాటరీ ఏయించుకున్నా. 1 మంత్ బాగానే నడిచింది. 1 మంత్ తర్వాత సడెన్‌గా స్టార్ట్ అవ్వట్లేదు. మళ్ళీ బ్యాటరీ ఓన్ దగ్గరికెళ్ళినా. వెళ్తే వాడేమన్నాడు, "సార్ ఇది వోల్టేజ్ తీసుకోవట్లేదు. ఒకసారి పెట్టి చూస్తా. ప్రెజెంట్ మీకు టెంపరరీ ఇస్తా. దాంతో నడిపించుకోండి. ఒక 3 డేస్ తర్వాత రమ్మన్నాడు." మళ్ళీ 3 డేస్ తర్వాత పోతే వాడు, "సార్ ఇది వోల్టేజ్ తీసుకుంటలేదు. కొత్తది వేస్తా" అని అన్నాడు. బాగానే ఉంది. కొత్తది వేస్తాడేమో అని చెప్పేసి, "సో ప్రజెంట్ స్టాక్ లేవు. రేపు రండి" అని చెప్పిండు. సరే రేపు వెళ్ళిన. ఒక రోజు అయిన తర్వాత వెళ్ళిన. వెళ్తే వాడేమన్నాడు, "సార్ ఈరోజు యాక్చువల్‌గా లోడ్ రావాలి కొత్త బ్యాటరీలది. బట్ ఈరోజు రాలేదు. అది 2 డేస్ తర్వాత వస్తదంట. ప్రెజెంట్ అయితే స్టాక్ లేదు సార్" అని చెప్పిండు. మళ్ళీ 2 డేస్ తర్వాత వెళ్ళిన. 2 డేస్ తర్వాత షాప్ బంద్ ఉంది. ఏంది ఇది నాకే అయితదా? లేకపోతే ఇట్లా అందరికి అర్థం కాదు. కమెంట్ చేయండి ఎవరికైనా ఇట్లయితే.